శక్తివంతమైన పేలుడు పదార్థాల కారణంగానే జరుగుతుంది అని బాంబ్ బ్లాస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 100 కేజీల ఆర్డీఎక్స్ పట్టుబడింది. AK-47లు ఇతర టైమర్ బాంబులు ఇవన్నీ పట్టుబడిన సందర్భంలో ఈ పేలుడు జరగడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. దేశంలో ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతూ ఉన్నాయి. ఈ పేలుడుతో NIA టీం, NSG టీం అక్కడికి చేరుకుని పేలుడుకు గల కారణాలు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. దీనిపై మాట్లాడటానికి మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనకి అందుబాటులో ఉన్నారు. రెడ్డన్న గారు, ఆ పేలుడు దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఎటువంటి శక్తివంతమైన పేలుడు పదార్థాల కారణంగా ఈ పేలుడు జరిగిందని అనిపిస్తోంది? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే మొన్న ఢిల్లీలో డాక్టర్లు కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానివ్వండి, తర్వాత హైదరాబాద్ లో నిన్నటికి మొన్న ఉగ్రవాదుల స్థావరాలని కనుక్కున్నారు. ఇక్కడ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో, అదేవిధంగా రాయచోటులో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు రాయచోటి, అక్కడికి కూడా మూలాలు వ్యాపించాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఉగ్రవాదులు ఎక్కడ చూసినా పట్టుబడుతున్నారు విత్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. నిన్న అయితే చాలా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దాదాపు 300 కిలోల దాకా పట్టుకున్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళ కదలికలు మళ్ళీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత వీళ్ళ పైన దృష్టి చాలా వరకు కరోనాలో అటువైపుకి వెళ్ళింది. ఆ తర్వాత వీళ్ళ స్తబ్దతగా ఉండిపోయినారు. ఈ మధ్య కాలంలో కొన్ని అరెస్టులు గుజరాత్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, ఇట్లా ప్రతి చోట దేశవ్యాప్తంగా దాదాపు 20-25 మంది పైన ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ని నిర్వీర్యం చేయడం, ఇదంతా జరిగింది. సో దీనికి పర్యవసానంగానే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మేము ఇంకా ఏమైనా చేయగలమని నిరూపించుకోవడానికే ఈ పిరికి పండు చర్య తీసుకొని బ్లాక్ చేశారని. జనరల్ గా వాళ్ళు చేసే పని మోటార్ సైకిళ్లలో పెడతారు, కార్లలో పెడతారు, అదే చేస్తారు. ఇది ఇప్పుడు జరిగింది కూడా అదే, కార్లో పెట్టేస్తారు. ఏదో అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ దగ్గర నుంచి ఒక కారు కొంటారు, ఆ కారులో పెట్టేసి పోతారు. ఆ తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది. రెడ్డన్న గారు, 2 రోజుల వ్యవధిలో 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతం, రద్దీగా ఉండే ప్రాంతం, హిందూ ముస్లిం సిఖ్లకు సంబంధించిన ప్రార్థనాలయాలున్న ప్రాంతం ఎర్రకోట. ఇక్కడ పేలుడు జరపడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారు అంటే ఆ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకోవాలి. 2, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా? ఇప్పుడు డెఫినెట్ గా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కొంతవరకు సరిగా లేకపోయిందనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎర్రకోటలో మెయిన్ రోడ్ అది, అందులో మెట్రో స్టేషన్ దగ్గర ఇప్పుడు దరిద్రమైన వ్యవహారం ఏమంటే వెహికల్స్ అన్ని కూడా మెట్రో స్టేషన్ కి అలో చేస్తున్నారు. అందులో అక్కడ పెట్టిపోతే 1 అవర్కు 2 అవర్స్ వరకు పెట్టిపోవచ్చు. లేదు మెట్రో స్టేషన్లు ఇప్పుడు అన్క్లైమ్డ్ ప్రాపర్టీ లాంటిది తీసుకొని వచ్చి, లేదా ఎక్కడో దొంగతనం చేసిన కార్లు అమ్ముతారు బయట, అది రికార్డు ఉండదు. ఆ రికార్డు లేని దొంగగా చేసిన దానిలో మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ ఇటువంటి దానికి ఉపయోగిస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఇది వాళ్ళు కావాలని చూసి మంచి, అంటే ప్రార్థనాలయాలు ఉండే, రద్దీగా ఉండే, ఎస్పెషల్లీ ఢిల్లీలో ఆ ఏరియాలో ఆ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఈ టైంలో 100,000 కొద్ది వాహనాలు తిరుగుతూ ఉంటాయి, మనుషులు తిరుగుతూ ఉంటారు, చీమాలు పోయినట్టు పోతూ ఉంటారు జనాలు. సో కాబట్టి దాన్ని చూస్ చేసుకున్నారు. సో వాళ్ళు కావాలని ఇది పెద్ద ఎత్తున, ఐ థింక్ 8 మంది చనిపోవడము, 24 మంది ఇంజూర్ అయినారు అంటే ఇంకా ఎక్కువ మందిలో, నా అభిప్రాయంలో దాదాపు 100 దాకా ఇంజూర్ అయి ఉంటారని. ఎందుకంటే చాలా రద్దీ ప్రాంతం. అదే కాకుండా ఒక కారు మొత్తం ఎక్స్ప్లోజ్ అయింది, మిగతా కార్లు కూడా దాదాపు 20-30 కార్లు కూడా నిప్పు రవ్వలు అంటుకున్నాయి, అన్ని కాలిపోతున్నాయి. దాదాపు 8 to 9 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కష్టపడుతున్నాయంటే, అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టికి వచ్చినవి మాత్రమే 20 మంది 25 మంది ఉండొచ్చు, ఇంకా క్యాజువాలిటీస్ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నిజానికి అక్కడ పార్కింగ్ ప్లేస్లో జరిగింది. అంటే పార్కింగ్ మనం ఇప్పుడు అనుకున్నాం ఇంటెలిజెన్స్ వైఫల్యం అని, కానీ అంతకంటే ముందు అత్యంత దారుణమైన విషయం ఏంటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ని కూడా మనం చూడాలి.
కార్లు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు వాటి డిక్కీలు ఓపెన్ చేయించి మెటల్ డిటెక్టర్స్తో ఏం ఉన్నాయన్నది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ప్రతిష్టాత్మక ప్రాంతం అయినప్పుడు. సో అది కూడా జరగలేనట్టుగానే ఉంది అది చూస్తుంటే, రైట్? అసలు ఇప్పుడు మనం తొందరపడి మాట్లాడటమే అవుతుంది. ఎందుకంటే వాడు పెట్టిన ఏరియా అనాథరైజ్డ్. చాలా మంది పోలీసులు ఇక్కడ వాహనం నిలుపురాదు అంటే అక్కడే నిలిపిపోతారు. అట్లాంటి ప్రదేశం అది. ఇప్పుడు జనరల్ పార్కింగ్ అయితే దే ఆర్ సపోజ్ టు ఆ పార్కింగ్ పెట్టేవాళ్ళైనా ఎవరైనా ఎవరిది కారు ఏమిటి ఆ స్లిప్ ఇస్తాడు అది ఉంటుంది. అది కాకుండా అనాథరైజ్డ్ గా రోడ్లో పెట్టేసి పోతా ఉంటారు. ఆ చలాన్ వేసుకుంటే వేసుకోనిలే పోలీసు వాళ్ళని. సో అటువంటి ప్రాంతమా అది? అది క్షుణ్ణంగా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే తప్ప చెప్పలేము. ఎందుకంటే అది పార్కింగ్ లాట్ అనుకోండి, అప్పుడు దాని క్లైమ్ వేరేగా ఉంటుంది. మామూలుగా పోతా ఉండి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతారు బాంబ్ బ్లాస్ట్ జరగడానికి. ఆ విధంగా చేసిందా అది చూడాలి. ఉదయాన్నే ఆ ప్లేస్ ఇప్పటికే కార్డన్ చేసినారు. ఆయన కూడా ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, అది ప్రైవేట్ కారా, ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. డెఫినెట్ గా ఎవరు అనేది క్లెయిమ్ చేస్తారు. వాళ్ళు క్లెయిమ్ చేయకపోయినా ఇన్వెస్టిగేషన్ లో డెఫినెట్ గా బయటపడుతుంది. రైట్. ఈ బ్లాస్ట్తో దేశంలో ఉన్న ఇతర నగరాలు కూడా హై అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హైదరాబాద్లో లింకులు పట్టుబడ్డాయి. 100 కేజీల RDX పట్టుబడింది. పబ్లిక్ ప్లేసెస్లో బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు అనే సమాచారం కూడా వచ్చింది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం చూసాం, గతంలో ఎన్నో పేలుళ్ళు హైదరాబాద్పై నెత్తుటి మరకలు చిమ్మినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించాలా? హైదరాబాద్ ఒక్కటే కాదు, దేశమంతటా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒకప్పుడు అందరినీ ఎడ్యుకేట్ చేశాం. అయ్యా అనాథరైజ్డ్ కార్లలో కానీ లేదు అనాథరైజ్డ్ మోటార్ సైకిల్లో ఏదైనా బాక్స్ లాంటివో టిఫిన్ బాక్స్ లాంటివో ఇంకోటో పెడితే అది మీరు జాగ్రత్తగా చూడండి, ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, మీరు దగ్గరికి వెళ్ళొద్దు, టేక్ ఆల్ ప్రికాషన్స్ అని. ఆ విధంగా అందరినీ మొత్తం భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండే చిన్న పెద్ద సిటీ అనుకోకుండా అన్నిటినీ బాగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఢిల్లీ లాంటి సమర్థవంతమైన బాగా జనసమర్థత ఉండేటువంటి ప్లేసెస్ లోనే ఈ విధంగా జరిగిందంటే డెఫినెట్ గా మిగతా పట్టణాలలో ఎక్కడైనా చేయగలరు. కాబట్టి డెఫినెట్ గా దేశ ప్రజలకి ముందు ఏ విధంగా మనం అప్రమత్తంగా ఉన్నామో, ఏ విధంగా చుట్టుపక్క బస్సుల్లో కానీ ఎవడన్నా బ్యాగ్ పెట్టి, ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ బస్సుల్లో కూడా బ్యాగ్ రిజర్వేషన్ పెట్టినట్టు పెడతా ఉంటారు. ఆ విధంగా లేకుండా బస్ స్టాండ్లలో పెట్టచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఎవరో కూర్చొని అక్కడ ఒంటికి పోయేటప్పుడు బ్యాగ్ పెట్టిపోతాడు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్త, జనసమర్థవంతమైన ప్లేసెస్ లో ఇట్లాంటివి జరగకుండా ఎవరైనా బ్యాగులు కానీ ఎక్కడైనా బాక్సెస్ కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో, పార్కింగ్ ప్లేసెస్ లో సెక్యూరిటీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెడ్డన్ గారు, అంటే ఎటువంటి పేలుడు పదార్థాన్ని అక్కడ ఉపయోగించి ఉండొచ్చు అనుకున్నారు? ఆ దృశ్యాలు చూస్తుంటే ఎక్కడ చూసినా బీతావాహ దృశ్యాలు. కార్లు నుజ్జు అయ్యాయి. కొన్ని మీటర్ల మేర మనుషుల శరీర అవయవాలు వెళ్ళిపడ్డాయి. ఇంతకు ముందు మా ప్రతినిధి అక్కడ నుంచి వెళుతూ ఉంటే అతని పక్కన ఒక గుండె కనిపించింది. అంతటి హృదయ విదారకంగా ఉన్నాయి. కార్లు నుజ్జు అయిపోయాయి. అంటే బహుశా ఎటువంటి పేలుడు పదార్థం ఈ పేలుడుకు కారణమై ఉండొచ్చు? డెఫినెట్ గా RDX లాంటి బాగా పేలుడు సంభవించి చాలా మందిని గాయపరిచి చాలా మంది క్యాజువాలిటీ ఉండే రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఇట్ మే బి అన్ RDX, నాట్ లెస్ దాన్ RDX. అంత శక్తివంతమైన పేలుడు జరిగింది. చాలా చుట్టుపక్కల ఉండే కార్లన్నిటి కూడా నిప్పులు అంటుకున్నాయంటే డెఫినెట్ గా చాలా శక్తివంతమైన, మేబీ నాట్ లెస్ దాన్ 100 kgs లాంటి బాంబు ఏదైనా పెట్టి ఉంటారు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ రెడ్డన్ గారు, ఢిల్లీ ఈ సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీని కారు బాంబు వణికించింది. ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బాంబు